హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడే 8కి వచ్చిన గ్రౌండ్కి. ఎండ మాత్రం మస్తు ఎక్కువ ఉంది ఎండ ఈరోజు. కొంచెం లేట్గా లేస్తే ఇదే ప్రాబ్లం. 6కి అట్లా లేస్తే మంచిగా ఉంటుంది. వాకింగ్ అయితే చేయాలి. ఇప్పుడు 1 అవర్ చేయాలి. ఇట్లా ఒక 10 టైమ్స్ తిరిగితే అయిపోతుంది. ఆ కార్నర్ వరకు పోయి ఒక 10 టైమ్స్ తిరిగినామంటే అయిపోతుంది. మన మినీ కట్ అయితే మంచిగా జరుగుతుంది. 20 days అయింది. ఇది 21 డే అనమాట. ఇది రిజల్ట్ అయితే మంచిగా ఉంది. రీచ్ కూడా మంచిగానే పోతుంది. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక 50 to 60 ఫాలోవర్స్ పెరిగారు. అంటే ఇప్పుడే నడుస్తుంది అనమాట. దాన్ని ఉరికిపిస్తే సెట్ అవుతుంది. మనది ఉరుకుతుందని హోప్. ఏదో ఒక రోజు ఉరుకుతుంది. ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా మొత్తం ట్యాన్ అవుతుందని. అంత ఎండ ఉంటుంది అసలు. ఫుల్ ఎండ ఉంటుంది మొత్తం. మళ్ళీ షెట్లు వేస్తుంది అనుకో, బాడీ షెడ్ తీసేసినప్పుడు మొత్తం గలీజ్ ఒప్పిస్తుంది. ట్యాన్ ఇక మొత్తం. అందుకనే వేసుకున్నా ఇది ఓన్లీ ఈ షర్ట్ ట్యాన్ రిమూవ్ కోసం వేసుకుంటా. డైలీ అయితే 15,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకున్నా. చూడాలి ఎన్ని అవుతుందో. ఒక 12,000 అయితే కంప్లీట్ చేస్తున్నాం. మొన్న 16,000 అయింది. నిన్న ఒక 13,000 అయింది. ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసిన. 1K అయింది. చూడాలి. మధ్యాహ్నం కూడా చేస్తే వాకింగ్ సెట్ అవుతుంది. సింపుల్గా రీచ్ కావచ్చు 15K. కానీ మధ్యాహ్నం ఎండ ఉంటుంది కదా, గ్రౌండ్కి రాలేము. మొన్న కూల్ ఉందని వచ్చిన 16K అయింది. పైన అయితే ఫుల్ గాలి వస్తుంది. కిందికి పోయి చేస్తా. అసలు మాట్లాడుతుంటే వినిపిస్తలేదు. ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ వచ్చిరనుకో 1 lakh స్టెప్స్ వేస్తాను అనమాట. వీడియో వస్తుంది. వీడియో చేస్తా 1 lakhది. 1 lakh స్టెప్స్ అంటే అమ్మ 1 డేలో 18 hours వాక్ చేయాలి. 1 lakh స్టెప్స్ ఆల్మోస్ట్ 1 lakh అంటే నీకు 1 kilo తగ్గిపోతుంది బాడీ ఫ్యాట్. ఇట్లా 10,000 స్టెప్స్కి నీకు 500 calories అంటే ఆల్మోస్ట్ 5,700 grams తగ్గిపోతాను. ఆ వీడియో ఉంది. ఆ వీడియో చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. కాకపోతే చిన్న మోటివేషన్ వచ్చినప్పుడు చేద్దామని. 1K అనుకో చాలు మనకు. ఆ మోటివేషన్ సరిపోతుంది. కొంచెమన్నా గ్రోత్ అవుతున్నట్టు. గాలి మాత్రం మంచిగానే వస్తుంది, కానీ ఎండ కూడా అట్లానే కొడుతుంది. మీకు ఒప్పిస్తలేదో వీడియోలో, కానీ మస్తు కొడుతుంది ఎండ. చైన్ వస్తుంది పట్టుకొని అందరు ఎట్లా తీస్తున్నారు లాగింగ్. మనకి సర్టిఫికేషన్ వచ్చి 1 month 2 months అవుతుంది. అది ఓపెన్ కూడా చేయలే. తర్వాత పోయి ఓపెన్ చేయాలి. 2 months అవుతుంది అనుకుంటా. అది కోర్స్ చేసిన కదా సర్టిఫికేషన్ది. అది వచ్చి నేను నాలెడ్జ్ కోసం చేసిన. సర్టిఫికేషన్ షో చేయడానికి కాదు, నాలెడ్జ్ కోసం చేసిన అనమాట. అది ఈరోజు ఓపెన్ చేస్తా. చాలా రోజులు అయింది అసలు ఓపెన్ కూడా చేయలే నేను. ఓపెన్ చేసి చూద్దాం అసలు సర్టిఫికేషన్ని. మీలో ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే చెప్పండి, చేద్దాం మంచిగా. ఫస్ట్ నేను బాడీ కట్ చేయాలి. బాడీ కట్ చేసి చెప్తా అందరికి. అప్పుడైతే అందరూ ఓకే ఇక్కడ మ్యాటర్ ఉంది అనుకుంటారు. మన ఇక్కడ మ్యాటర్ ఉంది, కానీ చూపించుకోవాలిగా. చూపించుకుంటేనే ఏమన్నా. వాకింగ్ ఎంత చేస్తే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎండ మాత్రం మింగుతుందా ఘోరంగా. ఎంత ఎండలో కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నా. 9:30 అవుతుంది ఇప్పుడు టైం. ఆల్మోస్ట్ సేపు ఆగి అట్లా అయింది. నిన్న షోల్డర్ కొట్టిన ఇట్లా హోల్డ్ చేస్తూ ఉంటే నొస్తూ ఉంది చెయ్యి. ఎందుకో కాదు, షోల్డర్ కొట్టిన వాటిని వస్తుంది. హెవీ కొట్టినాం నిన్న షోల్డర్ మంచిగా. ఇప్పుడే బ్రష్ తీసుకున్నా. 5 minutes నీడకు కూర్చుందా జస్ట్.
4 years నుంచి ఇదే చేస్తున్నాను నేను. 3.5 4 years నుంచి ఈ బ్రష్తోనే చేస్తున్నాను. ఈ బ్రష్తో ఇట్లా చేయంగానే ఇట్లా ఫుల్ ఆకలి అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ మొత్తం మౌత్ అంతా ఫ్రెష్ అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది ఇక. మీకు కూడా ఇట్లాంటిది అవైలబుల్ ఉంటే మంచిగా దీంతోనే చేయండి, మస్తు టైంపాస్ అవుతుంది. వ్యూ బాగుంటుంది దీని నుంచి. మొత్తం మిల్లులే ఉంటాయి. పొల్యూషన్ మిల్లులు, దొంగ సాలేగాలు ఉంటారు వాళ్ళంతా. కొన్ని వేల కోట్లు ఉంటుంది ఆ మిల్లులు, ఒక్కొక్కటి అన్ని మిల్లులు వస్తాయి. సైడ్ ఏమో పొలాలు, సైడ్ ఏమో గ్రౌండ్. 5000 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇంకో 1000 వేసి ఇంటికి పోతా. ఆఫీస్కి అయితే పోతున్నా. డాడీ ఫోన్ చేసిండు. మనం ఖాళీగా అయితే ఉండం, ఏదో ఒక పని చేస్తాం. పని చేసుకుంటాం, మన ప్యాషన్ ఫాలో అవుతాం. ఖాళీ ఉంటాం అనుకునే వాళ్ళకి వీడియో చూపియండి, అయిపోతుంది. బట్ 24 hours పని అయితే పాక్. ఆఫీస్కి పోయి రిటర్న్లా ఫ్యూల్ అయిపోయింది. సేఫ్టీ అయితే ఉంటుంది మనకి ఎప్పుడు. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఆఫీస్ అయితే అయిపోయింది, ఇంటికి పోతున్నా. ల్యాంబోర్గిని. అవుతుంది టైం. మనం ఏం చేస్తామంటే ఆఫీస్ కాడ డ్రైవింగ్ నేర్పిస్తాం. అట్లా మా డాడీ ఆర్టీ ఆఫీస్లో పనిచేస్తాడు. ఎవరికైనా లైసెన్స్ కావాలంటే చెప్పండి. స్టీరింగ్ పట్టుకోకుండా వచ్చిన. స్టీరింగ్ లేదు, ఏం లేదు, అట్లా ఆటోమేటిక్ టెస్లా. బోటింగ్ పోయే రూట్ ఇది. ఇక్కడ ఒక కర్వ్ వస్తుంది. ఇక్కడ కార్నరింగ్ చేస్తాను. ఆ బైక్ క్రేజీ అవుతుంది కార్నరింగ్. ఇక్కడ ఇదే కర్వ్, మస్తు ఉంటుంది కర్వ్ ఇది. పోరా నాయన ఓ ఫాల్తుగా. ఆ కర్వ్ కాడ అసలు మస్తు అంటే మస్తు కార్నరింగ్ చేయొచ్చు. ఇట్లా వచ్చి ఇటు పోస్తే మనది మొత్తం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. మనకైతే పాకెట్ మనీ వచ్చినాయి ఈరోజు. పాకెట్ మనీ కాదు కానీ మనం కష్టపడ్డాం. కష్టం ఏముండదు ఆడ. ఉంటుంది నిద్ర మాపుకొని మరి లేచిపోయి ఎండకు పోతుంది, కష్టమవుతుంది. మన సంపాదన చూస్తారా, 2 hours 2 hours-కి 1000 వచ్చినాయి. డైలీ ఉండదు అనమాట. డైలీ అంటే వీక్లీ ఒక 4 times ఉంటుంది. ఎంతనో కొంత వస్తాయి మన పాకెట్ మనీ అయితే. మంత్లీ మన ఖర్చులకి, మన ఏతులకి మనం తిరగనిక సరిపోతాయి. అట్లా ఈరోజు అయితే 1000 రూపాయలు వచ్చినాయి. ఆ సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ కంటే ఇదే చాలా బెస్ట్. సాఫ్ట్వేర్ స్ట్రెస్ ఉండొద్దు మనకు, అదే మెయిన్. అదిగో మన హ్యాబుజా. ఇట్లా ఉంది హ్యాబుజా. చెట్లలో మంచిగా రెస్ట్ చేస్తుంటుంది.
తిప్పితే ఆ నుంచి ఒక సౌండ్ వస్తుంది చూడండి. వస్తాడు పనుకునేవాడు. పనుకున్నాడు ఏమవుతుంది. ఏయ్ ఇది వచ్చాడు పనుకునేటోడు వచ్చిండు. అయ్యో పాపం లేపామా పనుకునేటోని. యాక్టింగ్ చేయి, డ్యాన్స్ చేయగా. స్టెప్ వేరా, డ్యాన్స్ చేస్తాగా. సేపు తోక ఊపి. ఏదో కాప్ లోడింగ్ ఉంది ఈరోజు అయితే. ఇప్పుడైతే కాఫీ తాగుతున్నా. ఇదే మన సర్టిఫికేషన్ వచ్చి 2 months అవుతుంది. ఓపెన్ చేయాలి, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. యూజ్ రాలే. ఫోకస్ గోల్డ్ జిమ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్. 1 2 3 go start. సర్టిఫికేషన్ అవుపిస్తున్నా మంచి అవుపిస్తుందా? ఇదైతే మన సర్టిఫికేషన్ అడ్వాన్స్ పర్సెంటేజ్. ఇంకొక దొంగని చూపిస్తా. రే ఎవర్రా నువ్వు? రే ఏం చేస్తున్నావురా దాసుకొని? రే ఏందిరా చూడు దొంగ. రే ఏందిరా? తీసుకోరా. అది తీసుకుని రాక అన్నీ ఉండి చూస్తాడు. లే సర్టిఫికేషన్ ఇంకోరా. రే లియో ఇంకోరా. రే చూడు బే, మనకు అవసరం లేదు. పోనీ వీడు ఏమైనా చేసుకుని అనుకుంటాడు. 2 months నాలెడ్జ్ కోసం చేసిన అనమాట. ఇదైతే నాలెడ్జ్ కోసం స్వెట్ పడ్డది అప్పుడే. ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే చెప్పండి. ఆన్లైన్లో కష్టపడ్డా. ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసిన. ఫైవ్ 5:30 అవుతుంది టైం. జిమ్కి అయితే స్టార్ట్ అయినా. అమ్మ గంట నుంచి 1 hour నుంచి వాన పడుతుంది. జిమ్కి పోదా అంటే చిరాకు మింగుతుంది. అసలు పోయేటట్లేదు. ఫుల్ పడుతుంది వాన.
చూస్తే ఈ వాటర్ చూస్తే అర్థమవుతుంది. మా బ్యాగ్ అంతా తడిచిపోయింది ఆ సందులో ఓకేనా. ఈడ కూడా ఫ్లెక్సింగ్ బండిడ పెట్టేది పోవాలి ఇక, లేకపోతే బండిడ పార్క్ చేసి ఆటో వస్తే ఆటోలో వెళ్తా. ఏంద్రా నాయన ఇంత డేంజర్ ఉంది. 1 అవర్ 1.5 అవర్ నుంచి అవుతుంది నేనే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు 5:30 అట్లా వచ్చిన 7 అవుతుంది. 2 minutesలో పోవచ్చు నుంచి జిమ్కి. 2 అంటే 2 minutesలో. లైటింగ్ ఇట్లా ఉంది కానీ ఫోన్లో ఎక్కువ వస్తుంది లైటింగ్, బయట మాత్రం నార్మల్ లైట్ అండి. దుమ్ము చూడండి ఎట్ట వస్తున్నా. నైట్ అంతా 2 hours అవుతుంది. 2 hours కవర్ అయితే సెట్ అయింది. ఇక లైట్గా తగ్గంగానే పోతా. అసలు లైట్గా తగ్గని కూడా తగ్గట్లేదు, ఫుల్ పడుతుంది ఫుల్. ఇంకొచ్చి సీవ్లెస్ ఉంటే సీవ్లెస్ వేసుకున్నా. ఆ టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. గడ్డ కట్టింది ప్రియోర్ కొట్టు. తుంపుకొని వేసుకోవడానికి పాయింట్ అంతా పచ్చి పచ్చిగా అయిపోయింది. అసలు కిందికి కూర్చొనికి రావట్లేదు. ఏడ జరుగుతుందని భయం అయింది. అందుకే అంత ప్రాపర్ కొట్టలేకపోయినా స్క్వాట్స్. అయినా కొట్టిన. వాన ఎంత హెవీ పడ్డదో నా వెనక ఉన్న వాటర్ చూస్తే అర్థమవుతుంది. ఫుల్ హెవీ పడ్డది అసలు. ఈ 6 floors బిల్డింగ్, ఇది 2nd floorది మా జిమ్. మొత్తం లోపలికి వచ్చేసినాయి వాటర్. అంత ఘోరంగా పడ్డది అసలు. 3 hours 2.5 hours గట్టిగా పడ్డది. ఎంత పడ్డా కానీ మనం జిమ్కి మాత్రం వస్తాం, చేస్తాం. జిమ్లో ఉండేటోళ్ళంతా వాన ఎప్పుడు తగ్గుతుందో ఇంటికి పోదామని చూస్తారు. మొత్తం క్లోజ్డ్గా అసలు ఉత్తి కూర్చున్నా కానీ చెమటలు పడుతున్నాయి. అట్లా అంటే లెగ్ వర్కౌట్ చేస్తున్నా. డేంజర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. మన తగ్గింది, అందరు పోయారు, నేను ఒక్కనే ఉన్నా జిమ్. నేను లేకపోతే క్లోజ్ చేసుకొని పోయేటోళ్ళు జిమ్. కానీ మనం అట్లా ఊకోం కదా. ఇంత కష్టపడి వానలో కూడా వచ్చినాం వర్కౌట్ చేసే వరకు. మనల్ని ఏమనలే వాళ్ళు. ఇన్వర్టర్ ఒక్కటి పెట్టడానికి ఏమైందో వీళ్ళకి మళ్ళీ 1 crore అయిందని అది దాన్ని బెచ్చలేస్తారు. నా కోసం అని రిసెప్షన్ వాళ్ళు వీళ్ళంతా ఒక 4-5 members 1 hour వెయిట్ చేసారు. మన వర్కౌట్ అయిపోగానే బంద్ చేసి జంప్ అనమాట వాళ్ళు. ఎవ్వరు ఉండరు జిమ్లో, మనం ఒక్కలమే. పెద్ద టాస్క్ అయితే వచ్చింది ఈరోజు. జిమ్లో కరెంట్ లేక నేను వాకింగ్ చేయలే. 1 hour వాకింగ్ ఇప్పుడు చేస్తున్నా. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను 1700 calories తినాలి. అసలు 1700-1600 వరకే తినాలి. ఆల్రెడీ 1500 తినేసిన. 200 calories ఇప్పుడు ఎట్లా చేసిన అనుకుంటారు? ఓన్లీ ఎగ్ వైట్ తిన్నా. ఎగ్ వైట్లో ఓన్లీ 17 calories ఉంటాయి. 5 ఎగ్ వైట్ తిన్నా. ఒక 1 whole egg 4 ఎగ్ వైట్స్ తిన్నా. చికెన్ ఉంటే చికెన్ తిన్నా. కథం 200 calories కొంచెం కడుపు నిండింది. అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేయాలి. మధ్యాహ్నం ఏమైందంటే మామిడికాయ తిన్నా. ఎందుకు ఆపుకోలేక కొంచెం ఎక్కువ తిన్నా. ఒక 200 calories దానికే అయిపోయినాయి. దానికని అయితే ఇప్పుడు ఒక 20 minutes వాకింగ్ చేసిన. ఇంకా 1 hour కాలేదని ఒక ½ an hour వాకింగ్ చేసి చేద్దాం. ఇక 6000 steps అయినాయి. ఇంకొక 6000 steps వేసి మీల్ ఎక్కువ తింటే ఒక మీల్ తక్కువ తినండి. మేము రాబోయే వీడియోస్లో చెప్తాను నేను తక్కువ క్యాలరీస్లో ఎట్లా ఫుడ్ మొత్తం కడుపు నిండాలని. తక్కువ క్యాలరీస్ ఒక 200-300 calories ఎట్లా కడుపు నిండాలని చెప్పి వీడియో తీస్తా.
మధ్య మధ్యలో వీడియో కాదని మధ్య మధ్యలో చెప్తా. చలో రైట్, పోయి పనుకోవాలి ఇక. అంతే ఈరోజు. బాయ్, పీస్.